వస్తున్నాయా డబ్బులు? ఇదివరకు ఇంటికి వచ్చినాయి నిజం, ఇప్పుడు ఇంటికి వస్తున్నాయా? సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు, లేకపోతే రోడ్డు మీద నుంచి అక్కడికి రమ్మని మనకి కేకేస్తే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అది కూడా ఒక వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఒకటి తీసుకున్నాకే నువ్వు డబ్బులు తీసుకోపో అని చెప్పాలి. దీంట్లో మళ్ళీ రాజకీయ జోక్యం ఉంది. ఇదివరకు అది అంత ఉందే? లేదు కదా. రాజకీయ జోక్యం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ రివర్స్ అయింది కదా. కానీ జనాలకి ఏం చేశారు, అదొక దుర్మార్గం కింద చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు అట్లాగే ఈ కూడా ఇప్పుడు దాని పేరేమంటారు, రీసర్వే 3 నెలల పాటు వాళ్ళ దగ్గర చూడమన్నారట, రీసర్వే ఇంకో చోట ఫాలో అవ్వమన్నారు. అంతేగాని రీసర్వే క్యాన్సిల్ అని చెప్పాల చేస్తారు మళ్ళీ. అట్లాగే ఈ వ్యవస్థలన్నీ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే అప్పుడు జగన్ దుర్మార్గుడు వ్యవస్థలు నాశనం చేశాడు ఆటితో. ఇప్పుడు అదే వ్యవస్థలు మేము గాడిని పెట్టి సెటరేట్ చేసాం. అదే పత్రికలు అలాగే రాస్తాయి, రాసే విధానంలో మార్పు ఉంటాయి అంతే. శ్వేతపత్రాలు చెప్పినట్టయితే విడుదల చేసేసారు. దాని తర్వాత వస్తున్న క్లారిటీ లేదంటే ఇచ్చిన క్లారిటీ, అమ్మఒడి, రైతు భరోసా, 0 వడ్డీకే ఇస్తానన్న డ్వాక్రా రుణాలు జగన్ చేసిన అప్పుల వల్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోయినాయా, భారంగా మారినాయా? ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పులు. మరి అప్పుడే కదా హామీ ఇచ్చింది సూపర్ 6. ఎట్టిచ్చారు మరి? అదే మాట కదా అడిగింది. ఏమన్నారు? సంపద సృష్టి నాకు తెలియదా? అదేందో